హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ యువర్ సైకాలజీ. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఓన్లీ స్టూడెంట్స్ కోసం కాదు, పేరెంట్స్ కోసం కూడా. సో ఎస్పెషల్లీ ఈరోజు చాలా మంది మన వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాశారు కదా. సో నాకు తెలుసు చాలా మంది సరిగ్గా రాసి ఉండరు. ఒక ఇన్ కేస్ ఫస్ట్ టైం అయితే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. రిలాక్స్ మొత్తం అస్సలు రాసి ఉండలేరు కామ్గా. మైండ్ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండుంటుంది. ఐ నో, బికాస్ నేను కూడా రాసా ఎగ్జామ్. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసి సెకండ్ అటెంప్ట్కి ఇవ్వకుండా ఇటు వచ్చేసాను. సో యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, కేర్ఫుల్. పాయింట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయకుండానే ఎగ్జాంపుల్ డ్రాప్అవుట్ అయిపోతారు. కానీ ఇప్పుడు మీరు అందరూ రాశారంటే ఆల్రెడీ మీరు ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. సో ఇక్కడ మీరు ఆల్రెడీ యూఆర్ ప్రూవ్ యువర్ స్ట్రెంగ్త్. సో మీరు చేయాల్సింది ఏంటంటే రిజల్ట్స్ గురించి ఆలోచించకండి. రిజల్ట్ అది సెకండరీ. ఫస్ట్ థింగ్ మీరు ఒక అటెంప్ట్ ఇచ్చారు అంటే యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. సో రిజల్ట్స్ గురించి మనం తర్వాత తీసుకుందాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇండియాలో సీట్ దొరుకుతుందా, దొరకదా, అది దొరకకపోతే ఏం చేయాలి, అసలు డిసప్పాయింట్మెంట్ మాత్రం అసలు అవుతుంది. సో ఆల్రెడీ మీరు పీపుల్ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. అదేంటంటే మీరు ఆల్రెడీ డాక్టర్ అవుతాం అని అనుకొని ఫిక్స్ అయ్యి ఉంటారు. నీట్ రాస్తారంటే బేసికలీ ఎవరైనా డాక్టర్ కోసమే రాస్తారు, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం డాక్టర్ అవ్వమంటే జస్ట్ ఏదో నీట్ రాసి సీట్ అనే కాదు. ఇట్స్ అబౌట్ యువర్ ప్యాషన్, పేషెన్స్ అండ్ యువర్ పర్పస్. మీరు ఎందుకు ఏంటి అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది, వాళ్ళు ఓన్ రీజన్స్ ఉంటాయి. మీరు మెడిసిన్ తీసుకున్నామని ఈజీ అయితే ఎవరు ఈ ఫీల్డ్లోకి రాదు. చాలా మంది ఇప్పుడు మనకి ఎంపీసీ ఉంది, బైపీసీకి ఎందుకు తీసుకుంటున్నాం, అందరికీ ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది లైఫ్ లో. మనం మెడిసిన్ ఎందుకు చేయాలి అన్నట్టుగా అదొక రీజన్ తో తీసుకుంటాం. కాబట్టి ఈ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా పేషెన్స్ మాత్రం ఇంపార్టెంట్. అసలు పేషెన్స్ కోల్పోవద్దు. ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇండియాలో సీట్ దొరకలేదు అని చెప్పేసి ఏదో మన డ్రీమ్స్ పక్కన పెట్టి వెళ్ళుకొని ఇంకో ఫీల్డ్ లోకి వెళ్ళిపోవడం అనేది కాదు. అది తప్పు మాత్రం అసలు ఎప్పుడు చేయకండి. మనం మెడిసిన్ లోకి వచ్చాము అంటే అది తీర్చుకొనే పోవాలి. సో మనకి ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు సీట్ రాలేదు, మీరు కూడా కరెక్ట్ గా వినండి. ఇప్పుడు ఇండియాలో మనకి సీట్ రావాలని చెప్పేసి పిల్లల్ని ఏదో ఇంకో అట్లా జాయిన్ చేద్దాం, లేదా మళ్ళీ లాంగ్ టర్మ్ చేయించేద్దాం, లేదా ఇంకో ఏదో డిగ్రీ ఉన్నారు. కానీ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్ రాసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ వచ్చేసాను. ఎందుకు ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ చేస్తే ఇప్పుడు నాకు 1 year వేస్ట్ అవుతుంది. సో నాకు 1 year వేస్ట్ చేయడం అవసరం, ఇంట్రెస్ట్ లేదు. నా ఫ్రెండ్స్ కొంతమంది లాంగ్ టర్మ్ చేస్తున్నారు. టు బి హానెస్ట్ ఇప్పటికీ ఇప్పుడు థర్డ్ లాంగ్ టర్మ్, ఫోర్త్ లాంగ్ టర్మ్స్ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల నాకున్న ప్రాఫిట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ చేస్తుంటే నా మెడిసిన్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మీరు ఇది గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు కానీ ఇప్పుడు మనతో పాటు ఉన్న స్టూడెంట్స్ లేదా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఎంపీసీలో జాయిన్ అవుతున్నారు. సేమ్ అనేది గ్రూప్ వాళ్ళకి ఇప్పుడు మన మెడిసిన్ అయిపోయి లాంగ్ టర్మ్స్ అవన్నీ చేసుకుంటే వాళ్ళకి సగం కోర్స్ లేదా సగం కన్నా ఎక్కువ కోర్స్ అయిపోతుంది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, మెడిసిన్ లోకి వచ్చి సీటు కొట్టే లోపేసి వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, జాబ్స్ కొట్టేస్తున్నారు. మన పిల్లల మైండ్ సెట్ లో ఒకటి ఉంటుంది, అరే నేను ఇప్పుడు ఇంకా చదువుతున్నాను, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి శాలరీస్ చేసుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా బతికేస్తున్నారు, లిబర్టీ ఉన్నారు అని చెప్పేసి. సో మెడిసిన్ అంత ఈజీ కాదు. పిల్లలు చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు, ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు. సో ఇప్పుడు మనకి ఇండియాలో సీట్ రాలేదు అని అంటే డిసప్పాయింట్ అవ్వకూడదు అసలు. మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను జార్జియాకి వచ్చాను, చాలా ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ, మంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంకా లైక్ ఒక 5-6 years నుంచి చాలా మంచి ఫ్లక్చువేషన్ ఉంది. ఎందుకు, ఇక్కడ రిజల్ట్ బాగుంది, ఎఫ్ఎండి పాస్వర్డ్ రేషియో చాలా బాగుంది. సో వస్తున్నారు స్టూడెంట్స్. ఇప్పుడు అక్కడ ఇండియాలో ఇప్పుడు మనకి సరే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, మనకి ఇప్పుడు ఇండియాలో సీట్ రాలేదు, సీట్ కొందామన్నా ఒక దేశంలో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఎంత పే చేస్తామంటే మాక్సిమం 1.25 నుంచి 1.75 వరకు, 7-8 వరకు ఉంటుంది. ఎందుకంటే నేను పర్సనల్ నేను అనుకున్నా అక్కడ మల్లారెడ్డిలో అక్కడ ఇక్కడ వేద్దామని చెప్పేసి నేను అనుకుంటే నాకు 1.68, 1.65 చెప్పారు. సో నేను అక్కడ ఉన్న ఆప్షన్ చూస్ చేసుకోలేదు. ఇప్పుడు దాంట్లో 1/3 లేదా 1/4 ఫీజ్ తోటి ఇక్కడ మనం ఇప్పుడు నేను జార్జియాలో మన హోల్ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మన మెడిసిన్ వచ్చేసి ఇప్పుడు మనకి జార్జియాలో ఎంత అవుతుంది, లైక్ అప్రాక్సిమేట్లీ 28 to 38 lakhs అయిపోతుంది మనకి మెడిసిన్ మొత్తం 6 years ఉంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే మెడిసిన్ ఓన్లీ ఇండియాలో కాదు, బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియా కంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే నేను ప్రతి ఒక్కటి కేర్ఫుల్ గా నీట్ గా తెలుగులో మెన్షన్ చేసుకుని, తెలుగులో నేను నీట్ ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ వైజ్ గా ఇక్కడ ఎందుకు చదువుకోవాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి,
ఎంత పడుతుంది పర్ మంత్లీ, మన ఎక్స్పెన్సెస్ ఏంటి, ఫుడ్ ఎట్లా, పిల్లలు అక్కడ ఉంటే మనం ఎవరు చూసుకుంటాం, ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. కరెక్ట్ చూడండి వీడియో, ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సరే, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకుంటే, వై ఎంబీబీఎస్ ఇన్ జార్జియా? జార్జియాలో ఎంబీబీఎస్ ఎందుకు చేయాలి, జార్జియాలో ఎంబీబీఎస్ ఎందుకు చేయాలి అనే పాయింట్ మీరు మాట్లాడుకుంటే, ఇక్కడ మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, ఇక్కడ చాలా మాక్సిమం ఆఫ్ ద యూనివర్సిటీ, ఇప్పుడు 10 యూనివర్సిటీస్ లో 9 యూనివర్సిటీస్ మనకి ఇప్పుడు ఎన్ఎంసీ ప్రకారం కానీ, ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం కానీ, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళ అప్రూవల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ చదువుకోవాలి. దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే 100% ఇంగ్లీష్ మీడియం. అండ్ మనకి ఇండియాలో ఉన్న డొనేషన్ ఉండదు. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం నీట్లో క్వాలిఫై అయిపోయినామా, ఇక్కడ జస్ట్ పాసింగ్ మార్క్స్ కావాలి మనకి. ఇక్కడ నీట్లో క్వాలిఫై అయినామా, తర్వాత ఇక్కడ వచ్చేసామా, అడ్మిషన్ తీసుకున్నామా, ఇక్కడ జాయిన్ అయిపోయినామా, వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటుంది. అబౌట్ ఫుడ్, ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ కన్సల్టెన్సీ నుంచి ఇప్పుడు ఇక్కడికి వస్తారు. ఒక పర్టికులర్ కన్సల్టెన్సీ నుంచి మనం వచ్చినప్పుడు వాళ్ళు, ఆ కన్సల్టెన్సీ వాళ్ళే మనకి ఒక స్టే అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టేలోనే మనకి ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంటుంది, బెడ్ ఇంక్లూడెడ్ ఉంటుంది, హాస్టల్ ఇంక్లూడెడ్ ఉంటుంది. అండ్ వాళ్ళే మనకి యూనివర్సిటీ ప్రాసెస్ మొత్తం చేస్తారు. కాబట్టి మనం ఏ కన్సల్టెన్సీ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాం, మీరు పేరెంట్స్ బాగానే పంపిస్తారు పిల్లల్ని, కానీ పిల్లలు ఇక్కడికి వచ్చాక చూసుకోవాల్సింది వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి ముందే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా తరపు నుంచి ఒక స్టూడెంట్ లేదా 2 స్టూడెంట్ 3 స్టూడెంట్స్ ఇప్పుడు వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా కావాలనుకోండి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలని ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఓకే నా తరపు నుంచి వస్తారు కాబట్టి నేను చూసుకుంటాను. వాళ్ళకి ఏమైనా కావాలని నేను దగ్గరుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని నేను చూస్తాను. అదే ఇన్ కేసు మనకు తెలిసిన వాళ్ళు లేరు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో. సో కన్సల్టెన్సీ వాళ్ళని మీరు ప్రతి ఒక్కటికి 2 సార్లు అడగండి, ప్రతి ఒక్కటి. అండ్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, అబ్బాయిలు అంటే పంపించగలుగుతాం, అమ్మాయిలను అయితే పంపించలేమని ఇంకో డైనమాలో ఉంటారు. అది అసలు చాలా రాంగ్ అండి. ఇక్కడ మీరు మెయిన్ గా చూసుకుంటే జార్జియాలో క్రైమ్ రేషియో 0%, అసలు క్రైమ్ అనేదే లేదు ఇక్కడ. సో మీ అమ్మాయిలు చాలా అంటే చాలా సేఫ్ గా ఉంటారు, ట్రస్ట్ మీ. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు మన నైట్ టైం 12 o'clock 1 o'clock 2 o'clock బయట తిరిగినా ఎవరు పట్టించుకోరు మనని, అసలు ఎవరు దగ్గరికి కూడా రారు. ప్రతి వీధిలో కెమెరాస్ ఉంటాయి, గల్లీకి పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకా ఉన్న నేను రీసెంట్ అబ్జర్వ్ చేసిన బెస్ట్ పాయింట్ ఏంటంటే, పోలీసులు నైట్ టైం వాక్ లో తిరుగుతూ ఉంటారు. సో చాలా సేఫెస్ట్ కంట్రీ, ట్రస్ట్ మీ, నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ తో. అండ్ ఇంకోటి ఏంటి, మనకి క్లినికల్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఇండియాలో ఓకే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ డైరెక్ట్ హ్యాండ్స్ వెళ్ళిపోతాయి, హ్యాండ్స్ అండ్ ప్రాక్టికల్. సో ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ మనకి థియరీ నాలెడ్జ్ ఇస్తారు, ఎందుకంటే డైరెక్ట్ హ్యాండ్స్ మీద వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో ఫస్ట్ థియరీ నాలెడ్జ్ మీద మనకి మొత్తం తీసి ప్రతి క్లాస్ లో మనకి సెమినార్స్ చేస్తారు, ప్రతి క్లాస్ లో మనకి మార్క్స్ ఉంటాయి, ప్రతి క్లాస్ అటెండ్ అవ్వాల్సిందే. మనం అటెండ్ అయ్యి దాంట్లో మనకి మినిమం మార్క్స్ ఉంటేనే మనం వీఆర్ ఎలిజిబుల్ టు ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ నేను చదవను అనుకున్నా కూడా చదవాల్సిందే, చదువుతారు కూడా. సో ఇక్కడ చదువుకుంటారా లేదా అనే డౌట్ కూడా ఇక్కడ తీరిపోయినట్టే మీకు కదా. ప్రాక్టికల్ పార్ట్ ఎప్పుడు మనకి థర్డ్ ఇయర్ లో, 5th సెమిస్టర్ లో అలా స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఆస్కి అన్నట్టు, క్లినికల్స్ అన్నట్టు అలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అబౌట్ వీసా ప్రాసెస్. మనకి అడ్మిషన్ లెటర్ వచ్చిన వెంటనే మనం వీసా అప్లై చేసేస్తాం అనుకోండి, లైక్ ఒక 35 to 45 days లో మనకి వీసా వచ్చేస్తుంది మాక్సిమం టైం. ఇది మినిమం అయితే మన లైక్ బాగుంటాయి 2 weeks లేదా 2.5 weeks, లైక్ 14 to 15 16 days లో వచ్చేస్తుంది వీసా. అండ్ మనకి ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు వీసాలు, వెళ్ళి మన కాలేజ్ నుంచి ఏం ఫార్మ్స్ అయితే వస్తాయో అదే ఫార్మ్స్ అయితే వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేయాలంతే. అక్కడ సబ్మిట్ చేసిన వెంటనే మనకి లైక్ ఒక 2-3 weeks మనకి వీసా మనకి వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి ఈ వీసా వస్తుంది, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఫిజికల్ వీసా కూడా వచ్చేస్తుంది మన పాస్పోర్ట్ లో. మన వెదర్ గురించి చూసుకుంటే కైండ్ ఆఫ్ జనరల్ గా అందరూ జార్జియా అంటే బెంగళూరు క్లైమేట్ అది అని చెప్తారు, అదే నమ్మకండి. బెంగళూరు క్లైమేట్ లా అలా ఏమి ఉండదు. లైక్ మినిమం ఇప్పుడు సమ్మర్ అనుకోండి, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, లైక్ ఒక 26 to 27 degrees వరకు వెళ్తుంది హైయెస్ట్. మా ఇంకా గట్టి చూసుకుంటే 29 degrees వరకు వెళ్తుంది. అదే వింటర్ లో అయితే జనరల్ గా ఎక్కువ వెళ్ళదు, బట్ సమ్ టైమ్స్ -6 -7 వరకు కూడా వెళ్తుంది. కానీ మరీ ఇట్లా వీక్స్ ఉండదు. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే స్నోఫాల్ అవుతుంది. ఈసారి అయింది, లాస్ట్ ఇయర్ స్నోఫాల్ అవ్వలేదు సరిగ్గా, మాకు అసలు అవ్వలేదు సరిగ్గా అని కాదు, ఈసారి థ్రైస్ అయింది స్నోఫాల్ మాకు. సో అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కంట్రీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. జార్జియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ అందరికి ఇండియాలో ఎఫ్ఎంజీఈ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకు, మనం ఇక్కడ జార్జియాలో చేసి ఇండియా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకంటూ తెలియాలి
సో మన కేపబిలిటీ ఉందా, మనం కేపబుల్ కాదా అని తెలుసుకోవడానికి మనం ఎఫ్ఎంజీ కానీ ఎన్ఎంసీలో మనం ఎగ్జామ్ రాస్తాం. దాంట్లో పాస్ అవుట్ అయితే మనం అప్పుడు అక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఎఫ్ఎంజీ రాస్తాం అని చెప్పేసి ఇండియాలో ఒకటే కాదు, మీరు యూఎస్ఎంఎల్ రాసుకోవచ్చు, ఏఎంసీ రాసుకోవచ్చు, ప్లాగ్ రాసుకోవచ్చు. ఇవన్నీ వేరే కంట్రీస్ కి మనకు ఉన్న రూట్స్ ఉన్నాయి, చాలా రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కసారి బయటకు వచ్చామంటే మళ్ళీ ఒకటి దగ్గర ఇట్లా బంధించినట్టు ఉండదు, మనకి వీ హావ్ నెంబర్ ఆఫ్ రూట్స్. సో అందుకే బయటికి పంపించండి, ఎక్స్ప్లోర్ చేయండి కొంచెం. సెకండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మందికి ఉంటుంది అక్కడ కోర్స్ ఏంటి, కోర్స్ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి. అండ్ జార్జియాలో ఎంబీబీఎస్ అంటే టెక్నికల్లీ ఇట్స్ అన్ ఎండి, బట్ ఇండియాలో ఎండి ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్, ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఎండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి డ్యూరేషన్, అంటే ఇక్కడ ఎంబీబీఎస్ ఎన్ని ఇయర్స్ చేయాలని అందుకే ఒక క్వశ్చన్ ఉంటుంది. వినండి, మొత్తం 6 years చేయాలి. ఇక్కడ 6 years కోర్స్ ఉంది. ఈ 6 years లో 5 years మాత్రమే స్టడీ ఉంటుంది. స్టడీ అయిపోయిన తర్వాత లాస్ట్ 1 year లో మనం హాస్పిటల్స్ రొటేషన్స్ లో ఉంటాం. సో ఈ 1 year ఏంటి, మనకి ఇంటర్న్షిప్. ఎందుకంటే బయట మెడిసిన్ చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ మ్యాండేటరీ, ఇండియా వెళ్ళాలి అనుకుంటే. ఇండియాలో ఎక్కడైనా సరే మనకి ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో 5 years స్టడీ ఉంటుంది, ఈ 1 year అనేది వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ 100% ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తారు. వాళ్ళు టీచ్ చేస్తారని చెప్పేసి మొత్తం మనం డిపెండ్ అయిపోకూడదు. సెల్ఫ్ స్టడీ అనేది మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు ఏ చదువుకున్నా, ఇప్పుడు ఎందులో అయినా, ఇప్పుడు మనం ఒకటి సాధించాలి అన్నప్పుడు ఒక మీద డిపెండ్ అయితే మనం ఏం చేయలేము. మన సెల్ఫ్ స్టడీ అనేది మనకు ఉండాలి. నువ్వు ఎంత చదివినా కూడా నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. సో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మనకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ కూడా సేమ్ మన ఇండియన్ కరికులం లాగానే ఉంటుంది. లైక్ అనాటమీ, ఫిజియాలజీ, హిస్టాలజీ, ఫార్మకాలజీ. సో ఇవే బేసిక్ ప్యాటర్న్స్ లో ఉంటాయి కాబట్టి మనం ఇండియాకి వెళ్ళడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పేరెంట్స్ కి నేను చెప్పాలనుకుంటున్నా, మెయిన్ గా పేరెంట్స్ అండి, జార్జియా ఏదో పంపించడం అంటే షార్ట్ కట్ అని కాదు, ఒక సాలిడ్ ప్రాక్టికల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇది. సో మీరు దీన్ని ఏదో అబ్రాడ్ అని చెప్పేసి తక్కువ ఫీజు ఉంది చెప్పారు అది అనుకోకండి. మన ఇండియా కంటే, నేను ట్రస్ట్ మీ, మన ఇండియా కంటే బెటర్ గా ఇక్కడ షేప్ అవుట్ అవుతారు పిల్లలు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ నుంచి వస్తారు. సో వీళ్ళు ఒక 4-5 కంట్రీస్ నుంచి మనకి ఇప్పుడు పరిచయం అయినప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ సెట్ అనేది, ద వే వి థింక్ చేంజ్ అయిపోతుంది. ఆల్రెడీ మన పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ ఇండియాకి అయితే చాలా డిఫరెంట్ ఉంటాయి, ట్రస్ట్ మీ. నీట్ అండ్ ఎలిజిబిలిటీ, మనకి నీట్ రాస్తేనే మనం మెడిసిన్ చేయొచ్చా అని ఒక క్వశ్చన్కి వస్తే, ఇప్పుడు మీరు బయట ఎవరన్నా అడగండి, మీరు నీట్ రాస్తే గానీ మీరు బయట ఫారిన్కి వెళ్ళలేరు, ఒక రోజు మెడిసిన్ చేయలేరు అంటారు. కానీ ఎవరు చెప్పని పని నేను చెప్తా వినండి. సో ఇక్కడ ఏంటంటే, మనకి అబ్రాడ్ లో మెడిసిన్ చేయాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి నీట్ కి క్వాలిఫై అయ్యి ఒకటి వెళ్తాం, నీట్ క్వాలిఫై అవ్వకుండా ఒకటి వెళ్తాం. సో నీట్ క్వాలిఫై అయ్యి వెళ్ళే దాంట్లో ఏమవుతుందంటే, మీరు ఇక్కడ ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను నీట్ రాసుకొని క్వాలిఫై అయిన తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ రాసుకొని ఇండియాలో సెటిల్ అవుతా, ఇండియాలో ప్రాక్టీస్ చేసుకుంటా అని ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ కేటగిరీలో. సో ఈ కేటగిరీలో ఎలా ఉంటుంది, ఇప్పుడు వీళ్ళు నీట్ రాస్తారు, రాయరని కాదు, కొంతమంది నీట్ రాయకుండా వస్తారు, కొంతమంది నీట్ ఫెయిల్ అయ్యి వస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ లాంగ్ టర్మ్ లేకుండా లేదు 1 year ఎందుకు వేసేయాలని చెప్పేసి నేను ఎట్లా అబ్రాడ్ లో సెటిల్ అయిపోతా అనే మైండ్ సెట్ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఈ కేటగిరీలో. వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత మన డిగ్రీని మెడిసిన్ కిందకి అడ్మిషన్ చేంజ్ చేసుకొని మళ్ళీ అదే మెడిసిన్ వీళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. మెడిసిన్ చదివిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఏఎంసీ, ప్లాగ్, యుఎస్ఎంఎల్ లేదా జర్మనీకి, ఇలా ఉన్న మనకి ఏమేమైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ ఆపర్చునిటీస్ వీళ్ళు యూజ్ చేసుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకున్నాం అనే మైండ్ సెట్ లో ఉండరు. వీళ్ళు ఏం చేసి అబ్రాడ్ లో సెటిల్ అయిపోతాను, ఇట్లా అబ్రాడ్ లో చదువుకుంటున్నాను, అబ్రాడ్ లో పీజీ చేసుకుంటాను, అబ్రాడ్ లో సెటిల్ అయిపోతాను మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ కేటగిరీలో ఉంటారు అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మందికి డౌట్ ఉంటుంది, నాకు తెలుసు చాలా మంది అడిగారు కూడా చాలా మంది. ఇప్పుడు ఎందుకు మా పేరెంట్స్ అడుగుతారు, ఇప్పుడు మనం నీట్ లేకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళి చదువుకోలేమా, ఆప్షన్ మనకి లేదా అన్నట్టు అడుగుతారు. సో పాయింట్ ఏంటంటే, ఉంది, మనం నీట్ లేకుండా అబ్రాడ్ లో వెళ్ళి చదువుకోవచ్చు. ఏదో ఇంకా ఇండియాలో ఉండి టైం వేస్ట్ చేసుకుంటూ మనకి మన వల్ల కాదు వదిలిపెట్టేద్దాం అన్న. కొంతమందికి అంటే ఇప్పుడు నీట్ రాస్తారు, ఫైన్, ఓకే, అందులో మార్క్స్ రాకపోయేసరికి పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా, వీడి వల్ల కాదని కొంతమంది ఉంటారు. ఓకే, ఇంకోసారి ట్రై చేసేద్దాం అని ఇంకో పేరెంట్స్ ఉంటారు. వీళ్ళు ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయా మెడిసిన్ చేయడానికి అనే ఆప్షన్స్ ఉంటుంది కదా, ఆప్షన్ లో ఈ కేటగిరీ పెట్టేసుకోండి. అడిగితే ఇది బెస్ట్ ఈ కేటగిరీ వాళ్ళని. బేసిక్ గా మీరు చూసుకొని, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ పేరెంట్స్ మీ పిల్లల్ని బయటికి పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నేను బయటికి వచ్చేసా, నేను చేసుకుంటున్నాను, మెడిసిన్ చేస్తున్నా, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఈ వెదర్ కి కానీ, ఈ సిస్టమ్ కి కానీ, ఈ పర్టికులర్ క్యాలిక్యులేట్ టైంకి నేను ఇక్కడ అలవాటు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ హాలిడేస్కి వెళ్ళాను. నేను ఇండియా వచ్చాను మన హాలిడేస్ కి. నేను ఇండియా వచ్చి నేను అనుకున్నా,
అరే అనవసరంగా వచ్చిన ఇండియాకి ఇక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పిల్లోడు బయటికి వచ్చి ఇక్కడ ఈ వెదర్ కి ఇక్కడ ఈ టైమింగ్స్ కి ఇక్కడ ఉన్న రూల్స్ కి అలవాటు పడిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు జనరల్ గా అయితే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇండియాలో మళ్ళీ అక్కడ సెటిల్ అయిపోవాలి అనుకోరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మైండ్ సెట్ చాలా డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న మైండ్ సెట్ ఏమో నేను ఇంకా ఇంకేం ఎక్స్ప్లోర్ చేయగలుగుతా అనే మైండ్ సెట్ లో ఉంటారు. అదే ఇండియాలో ఉన్న మైండ్ సెట్ ఏమో ఇంతవరకు వాళ్ళు ఇండియాలో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటారు తప్ప బయట ఏముందని చూసుకోరు. ఇక్కడ ఏంటి, ఇక్కడ అయిపోయింది ఇక్కడ మనం మెడిసిన్ అయిపోయింది, నెక్స్ట్ పీజీకి ఎక్కడ వెళ్దాం, ఏ కంట్రీ వెళ్దాం, పీజీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం. సో వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో వీళ్ళ ద స్టేట్ ఆఫ్ మైండ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయండి బయటికి పంపించడం. రెండింటికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటంటే నీట్ స్కోర్ కార్డ్, 10th and 12th మార్క్ షీట్, దాంట్లో మినిమం 50% ఉండాలి. 10th లో 50% పాసింగ్ మార్క్స్ ఉండాలి, ఇంటర్లో 50%, ఇందులో 50%, ఇందులో 50% ఉండాలి పాసింగ్ మార్క్స్. సో అడ్మిషన్ కి ఏమైనా అవసరం లేదు. అడ్మిషన్ కి మనకి కావాల్సింది ఏంటి, ఒక బర్త్ సర్టిఫికేట్ ఒకటి, మన ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది అడ్మిషన్ కి. జస్ట్ ఒక కైండ్ ఆఫ్ 25,000 to 30,000 పేమెంట్ చేసి మనకి అడ్మిషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్. మెయిన్ గా పేరెంట్స్ గమనించండి, ఒక పర్టికులర్ గా మంచి కన్సల్టెన్సీ చూస్ చేసుకోండి. లేదా ఓకే మాకు తెలీదు మీరు చెప్పండి అంటే నాకు కామెంట్స్ లో పింగ్ చేయండి, నేను కింద ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ లో వెళ్ళి మీరు ఫిల్ చేయండి. నేను పర్సనల్ ఒక్కొక్కరు నేను కాంటాక్ట్ అవుతాను, నేనే టెక్స్ట్ చేస్తాను మీకు. లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తుంది చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఇక్కడ నేను నా 2 ఐడీస్ ఇస్తాను. నాది ఒక మెయిన్ అకౌంట్ ఉంది, ఒక నార్మల్ అకౌంట్ ఉంది. నేను నా 2 ఐడీస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, దాంట్లో మీరు టెక్స్ట్ చేయండి. దీంట్లో రెస్పాండ్ అవ్వకపోతే దీంట్లో పర్టికులర్ తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. సెకండ్ ఐడికి కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకంటే అందులో వాళ్ళకి కన్సల్టెన్సీ సజెస్ట్ చేస్తాను. ఏ యూనివర్సిటీ నేను పర్టికులర్ ఈ యూనివర్సిటీ తీసుకోండి అని అయితే ఏం సజెషన్, నేను ఒక 3 to 4, 5, 6 యూనివర్సిటీ నేను చెప్తాను. మీరు దాన్ని బట్టి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుందో, మీకు ఏది కంఫర్టబుల్, మీకు ఏది అవసరం ఉంటుందో మీరు అది చూస్ చేసుకోండి. నేను దాంట్లో ఉన్న ప్రోస్ చెప్తా, కాన్స్ చెప్తా ప్రతి యూనివర్సిటీలో నేను మీకు పర్సనల్ గా. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ యూనివర్సిటీ కావాలి, మీకు ఏది కంఫర్టబుల్ అని చెప్పేసి. లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో, చెక్ చేసుకోండి. గూగుల్ ఫామ్ ఇస్తే దాన్ని ఫిల్అప్ చేసి చూడండి. ఓకే, ఐ విల్ గివ్ అ లిస్ట్ ఆఫ్ 6 to గ్రూని, SCU, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, TSMU అండ్ DTMU, CIU, బ్లాక్ సీ ఇంటర్నేషనల్. ఇప్పుడు పర్టికులర్ అయితే ఈ 7 యూనివర్సిటీస్ ఇక్కడ చాలా బాగుంది. అండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక 4 to 5 years నుంచి ఈ యూనివర్సిటీస్ నుంచి, అండ్ మెయిన్ గా గ్రిగోల్ యూనివర్సిటీ వాటి నుంచి, గ్రిగోల్, మన SCU, ది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, నా యూనివర్సిటీ, దీంట్లో నుంచి FMG పాస్ అవుట్ రేషియో చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఈ నా యూనివర్సిటీలో అయితే తెలుగు పీపుల్ చాలా మంది ఉంటారు. SCUలో కానీ, నా దాంట్లో కానీ, గ్రూనీలో కానీ. పాస్ట్ 3-4 years నుంచి తెలుగు పీపుల్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక పెద్ద కన్సల్టెన్సీ ఉంది. పర్ సెమిస్టర్ కి ఇప్పుడు ఒక 150 అడ్మిషన్స్ వస్తాయి. 150 అంటే 150 స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు సెమిస్టర్ కి 150 అన్న, ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు 2 years అవుతుంది. ఓకే, సెమిస్టర్ కి 150 స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను వచ్చి అయిపోతే ఇప్పుడు ఎగ్జామ్ టెక్నికలీ 4 సెమిస్టర్స్ అయిపోయినాయి అనుకుందాం. అయిపోయినాయి 2 years అంటే ఇప్పుడు 150. 2 years లో 600 స్టూడెంట్స్ ఉన్నారు పర్ కన్సల్టెన్సీ నుంచి. అండ్ ఇంకా వేరే కన్సల్టెన్సీస్ ఉన్నాయి, కేరళ నుంచి కొన్ని ఉన్నాయి, తమిళనాడు నుంచి కొన్ని ఉన్నాయి. సో అలా ఈ ప్రకారం చూసుకుంటే ఇండియన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు, ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు. సో తెలుగు వాళ్ళు ఈజీగా పర్ ఇయర్ 400 to 500 వచ్చేస్తారండి. ఇది దాన్ని అస్సలు భయం అవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్రాన్స్పోర్ట్. నేను ఈ ట్రాన్స్పోర్ట్ చెప్తాను వినండి. ఫీజ్ అంటే నేను ఇప్పుడు నా ఎగ్జాంపుల్, అప్పటికి ఇప్పటికి కొంచెం ఫీజు రేషియో పెరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, నేను ఎంత పే చేస్తాను పర్ సెమిస్టర్ కి. ఇప్పుడు నా ఫీజు వచ్చేసి 5,500 USD. సో 5,500 USD అంటే ఇప్పుడు నేను పర్ సెమిస్టర్ కి 2,750 కడుతున్నాను. 2,750 USD అంటే సో పర్ సెమిస్టర్ కి 2.5 lakhs కడుతున్నాను నేను. అంటే ఇప్పుడు పర్ ఇయర్ కి 5 lakhs కడుతున్నాను. సో 5,500 USD. అండ్ ఫుడ్, హాస్టల్ అంటే ఇప్పుడు మీరు వచ్చే కన్సల్టెన్సీ ద్వారానే హాస్టల్స్ బాగుంటాయి. అందుకే మరీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చూసుకోవాలి, కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి పిల్లల్ని చూసుకోవాలి. మీరు గట్టిగా పేరెంట్స్ అడగండి వాళ్ళని, మీకు ఏమేమి ఉంది నాకు చూపించండి, మీ హాస్టల్స్ ఎట్లా ఉన్నాయి, మీ ఫుడ్ ఎట్లా ఉంది, మీ పిల్లలతో రివ్యూస్ తీసుకోండి వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర. సో ఇక్కడ హాస్టల్ ఫుడ్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఆ కన్సల్టెన్సీ. మీరు ఏ కన్సల్టెన్సీ చూస్ చేసుకుంటున్నారో. నేను ఎన్నిసార్లు కన్సల్టెన్సీ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ మనకి ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఫుడ్ ఏం తీసుకుంటున్నారు, మీకు అక్కడ అకామిడేషన్ ఎలా ఉంది, మీ కేర్ టేకింగ్ ఎలా ఉంది, డిపెండ్స్ ఆన్ కన్సల్టెన్సీ. కాబట్టి ఇన్నిసార్లు నొక్కి మెన్షన్ చేసి చెప్తున్నాను, ఇవన్నీ కన్సల్టెన్సీ వల్ల చూసుకుంటారు. మీరు వాళ్ళని అడగండి.
మనకి జార్జియాలో ట్రాన్స్పోర్టేషన్ అంటే చాలా అఫోర్డబుల్ టు బి హానెస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ 3 కైండ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్స్ ఉంటాయి. ఒకటి మెట్రో, బస్ అండ్ మినీ వాన్స్. ఇవి మాత్రం టైమ్ టు టైమ్ ఉంటాయి. టైం మాత్రం అస్సలు మిస్ అవ్వదు. సో ఎన్ని స్టాప్స్ ఉన్నాయి, ఏ టైంకి వస్తుందో కూడా మనకి యాప్‌లో చూపిస్తది. పర్టిక్యులర్ ఒక యాప్ ఉంటుంది మనకి త్రిపుల్ బస్ అని చెప్పేసి దాంట్లో మనకి చూపిస్తుంది. డోంట్ వరీ. ఇక్కడ వచ్చిన ఏ కొత్త స్టూడెంట్ అయినా ఆ బస్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడ డ్రాప్ చేస్తుంది, ఎక్కడెక్కడ స్టాప్స్ దగ్గర ఆగుతుంది అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. నేను యాప్ కూడా నేను షేర్ చేస్తాను. ఒకవేళ తెలియకపోతే ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా తెలియకపోతే యాప్ చూసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 hour లో ఇప్పుడు నేను ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు. ఏ ట్రాన్స్పోర్ట్ అయినా చూసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ టైం మెట్రోలో పే చేశాను. లైక్ నా కార్డ్ ట్యాబ్ స్కానింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు నేను నా కార్డ్ ట్యాబ్ చేసాను అనుకోండి, నేను స్టూడెంట్ కార్డ్ యూజ్ చేస్తాను కాబట్టి 0.20 కట్ అవుతుంది. అంటే లైక్ ఒక 7 రూపీస్ కట్ అయింది ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను వినండి. మీరు ఓన్లీ విత్ నీట్ కాకుండా వితౌట్ నీట్ కూడా అబ్రాడ్ వచ్చి మీరు మెడిసిన్ చేయొచ్చు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చూసి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకసారి నీట్ రాలేదని చెప్పేసి మీ క్యాపబిలిటీ లేదని చెప్పి మనం అన్ని ముఖం మీద అని చెప్పి అమ్మాయి అయినా అబ్బాయి ఎవరైనా సరే ఇప్పుడు మనం జడ్జ్ చేయలేం కదా ఒక్కసారికే. సో ఇప్పుడు మళ్ళీ మనం టాపిక్ వస్తే స్టూడెంట్ లైఫ్ ఇన్ జార్జియా చాలా బాగుంటుంది. తెలుగు పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ చాలా మంది అవుతారు, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ అవుతారు. అండ్ పిల్లలకి నేను ఓపెన్ గా చెప్పేది ఏంటంటే ఇంకా లైఫ్ టు బి హానెస్ట్ లైఫ్ అబ్రాడ్ లో లైఫ్ బాగుంటుంది. పార్ట్ టైం జాబ్స్ అని పెట్టుకోకండి, పెద్ద హెడ్ఏక్. మీరు పార్ట్ టైం జాబ్స్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా క్లాసెస్ స్కిప్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను చూసి. మీరు పార్ట్ టైం జాబ్స్ అనేవి మినిమం ఒక 4th year వచ్చేసరికి అప్పటి వరకు మీరు అసలు పార్ట్ టైం జాబ్స్ అనేవి యూజ్ చేయకండి. చదువుకోండి, మీకు ఏమైనా మనీ సరిపోతే ఇంట్లో అడగండి. ఈ మధ్య నేను చెప్తున్నా, పేరెంట్స్ మీరు కూడా వినండి. పిల్లలు అడగారు ఇంట్లో, అస్సలు అంటే అసలు కొంతమంది ఉంటారు నేను చూసిన వాళ్ళు, వాళ్ళకి మనీ సరిపోవు. ఇప్పుడు ఒక 10,000 పంపిస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. నేను చెప్తున్నా, నన్ను నమ్మండి. ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లోడికి మాక్సిమం ఖర్చులు మంత్లీ నెలకి ఒక 8,000 to 12,000 అవుతుంది. మీరు వాడికి అవసరం ఉన్నా లేకపోయినా ఇంత మనీ పర్టికులర్ మనీ అయితే ఇవ్వండి. 8,000 నుంచి 12,000 పక్కా అవుతుంది హాస్టల్లో ఉన్న పిల్లోడికి. అదే ఇప్పుడు హాస్టల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లాట్ లో అంటారు, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్న తర్వాత మినిమం రిక్వైర్మెంట్ 30,000 అవుతుంది మినిమం. అర్థమవుతుందా? ఎందుకంటే హాస్టల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఫుడ్ వాళ్ళదే ఉంటుంది, అకామిడేషన్ వాళ్ళదే ఉంటుంది, బిల్స్ అన్ని వాళ్ళే ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ కి మూవ్ అయిన తర్వాత ఏముంటుంది, ఫ్రెండ్స్ అందరూ కుక్ చేసుకుంటారు, గ్రాసరీస్ తెచ్చుకుంటారు, ఎలక్ట్రిక్ బిల్ ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది, క్లీనింగ్ బిల్ ఉంటుంది. మన ఇండియాలో ఇవన్నీ ఉండవు. మన కరెంట్ వచ్చిందా అదొకటి బిల్ అనుకుంటుంది జనరల్ అయితే ఇండియాలో. ఇక్కడ కరెంట్ బిల్ ఉంటుంది, ఎలక్ట్రిక్ బిల్ ఉంటుంది, క్లీనింగ్ బిల్ ఉంటుంది, మెయింటెనెన్స్ బిల్ ఉంటుంది, ఇవన్నీ గ్యాస్ బిల్ ఉంటుంది. ఇవన్నీ కట్టుకుంటూ మళ్ళీ మనం గ్రోసరీస్ తెచ్చుకోవాలి. ఇంకా మనం బయటకి ఎటన్నా ట్రిప్స్కి వెళ్తాం, బయట ఏమైనా షాపింగ్ చేస్తాం. సో మినిమం రిక్వైర్మెంట్ 30,000 టు 35,000 అవుతుంది ఈజీగా. మినిమం రిక్వైర్మెంట్ ఇది బయట ఉన్న పిల్లడికి. మీరు ఇక్కడ ఇది ఎక్కువ అవుతుంది అనుకోకండి. ఇప్పుడు మీరు హాస్టల్తో కంపేర్ చేస్తారు. ఫస్ట్ స్టూడెంట్ ఎవరైనా సరే ఇండియా నుంచి జార్జియా వచ్చినప్పుడు ఒక సెమిస్టర్ లేదా ఒక 1 year హాస్టల్లో ఉండడానికి ప్రిఫర్. బయటికి మాత్రం అసలు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తారు, ఏం తెలుసని బయట ఎగురుతారండి, ఏం తెలియదు కదా. సో హాస్టల్లో ఉండండి, హాస్టల్లో ఫ్రెండ్స్ అవుతారు, లేదా బయట ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళని కన్సల్టింగ్ చేయండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి ఏమైనా చెప్పండి, అడగండి, తెలుసుకోండి. లేదా వాళ్ళని సీనియర్స్ని తీసుకొని వెళ్ళండి. చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు, బయట తిరగండి. మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. ఇక్కడ లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఇప్పుడు అనే కాదు, ఒక 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్ నుంచి ఫైన్, అప్పుడు కొంచెం యూజ్ అవుతుంది బాగా. సో లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే యూనివర్సిటీస్ బుక్స్ నుంచి కాదు, ఏదో మనకి ఈ మధ్య కొత్త లింగ్వింగ్ అని ఒక ఏదో యాప్ ఇంట్రొడ్యూస్ చేశారు లాంగ్వేజ్ కోసం. ఇవన్నీ కాకుండా బయట మార్కెట్స్ ఉంటాయి కదా, కూరగాయల మార్కెట్స్కి వెళ్ళి తిరగండి. తిరిగితే మీకు అక్కడ ఒక వడ్డీ, ఇక్కడ ఒక మెల్లమెల్ల గామర్ జోబా రగొరకార ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇది ఎంత, రంజని పతారా, చిన్నది పెద్ద, అట్లా కొన్ని అలవాటు అవుతుంటాయి అనమాట. ఇది నా హానెస్ట్ ఒపీనియన్. ఇది చదువుకోవడం కంటే బయట మార్కెట్లో వచ్చే లాంగ్వేజ్ ఎక్స్పోజర్ బాగుంటుంది. సో మ్యాక్సిమం అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. ఇంకేమైనా కావాలి, ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్స్ లో లేదా కింద డిస్క్రిప్షన్ లో నేను ఇంకా మళ్ళీ మెన్షన్ చేసి ప్రతి ఒక్కటి రాస్తాను డిస్క్రిప్షన్ లో కూడా. అండ్ కింద నేను మీకు బయోలో ఒక లింక్ ఇస్తా,
ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, లేదా యూనివర్సిటీ నుంచి కావాలన్నా, అడ్మిషన్ గురించి ఏమైనా కావాలన్నా ఆ లింక్లో మీరు మెన్షన్ చేయండి. నేను పర్సనల్గా రీచ్ అవుట్ అవుతా, లేదా మీకు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేసాను కదా, దాంట్లో నాకు పర్సనల్గా నాకు టెక్స్ట్ చేయండి, డిఎం చేయండి, నాకు అడగండి, నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మాకు కూడా పెద్ద ఎగ్జామ్స్ అవన్నీ ఏం లేవు. మేబీ నాకు నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. నీట్ రాసిన స్టూడెంట్స్ అందరికి మీకు చెప్తున్నా, అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఇది మీ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేదు. సో మీరు వెళ్ళినారు, మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తారంటే ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. చాలా మంది డ్రాప్ అయిపోతారు మధ్యలో నీట్ అనగానే. సో మేము చెప్తున్నా, మీకు మీకు అంటే ఒక ప్యాషన్ ఉంది, ఒక పర్స్పెక్టివ్ ఉంది. సో దాన్ని అట్లనే ఉంచండి, ముందుకు తీసుకెళ్ళండి. మీ ప్యాషన్ ని మాత్రం మీ గోల్ అసలు కోలుకోకూడదు. ఓకే, సో లెట్స్ ర్యాప్ దిస్ వీడియో హియర్. మీ అందరికి ఇది చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చితే పేరెంట్స్కి, పిల్లలకి నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ నేను చాలా చాలా తీసుకొని వస్తాను ఈసారి. అండ్ మీరు నా ఛానల్కి వెళ్ళి చూస్తే ఓన్లీ ఇది ఒకటే కాదు, ఇది నేను స్పెషల్గా నీ స్టూడెంట్స్ కోసం చేశాను వీడియో ఇది. అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇదొక వే ఉంది అన్నట్టే నేను ఈ వీడియో చేశాను. ఇక్కడ జార్జియాలో ట్రావెల్ చేయడం కానీ, నా ఫస్ట్ డే ఇన్ జార్జియా, ఒక రోజు ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తే అవన్నీ. సో ఏమనంటే నాకు డీఎం చేయండి, రిక్వెస్ట్ పెట్టండి, కామెంట్స్ చేయండి, మెయిల్స్ పెట్టుకోండి, ఇష్టం వచ్చింది అని. కానీ డెఫినెట్లీ నేను ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటా, ప్రతి ఒక్కటి నేను రిప్లై ఇస్తాను. స్పెషల్గా ఈ నీట్ ఈ టాపిక్ గురించి అయితే, ఈ నీట్ గురించి, అడ్మిషన్స్ గురించి 100%, 100% నేను రిప్లై ఇస్తాను. మీరు నమ్మకం పెట్టుకోండి. సో హోప్ మీ అందరికి ఇదంతా నచ్చింది అనుకుంటున్నారు. మీరు చూస్తే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. పేరెంట్స్ మీరు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేసిన అనుకుంటున్నా. ఏమన్నా చేయకపోతే నాకు మళ్ళీ నాకు మెన్షన్ చేయండి కింద డిస్క్రిప్షన్లో, లేదు కామెంట్స్లో, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.